హనుమాన్ మూవీ రివ్యూ. జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమాన్ మూవీ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది, అదిరిపోయింది అసలు. ఫ్రెండ్స్, సోర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆన్ లో పెట్టుకోండి. ఆసమ్ మూవీ. బిలో 40 crores బడ్జెట్ లో ప్రశాంత్ వర్మ గారు అదిరిపోయే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ చూపించారు మూవీలో. ఆంజనేయుడు షార్ట్స్ అయితే ప్యూర్ గూస్ బంప్స్ అసలు. మెయిన్ గా క్లైమాక్స్ అయితే వల్లంతా గబురు పరుస్తుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ కి రక్తం వైబ్రేట్ అవుతుంది. నిజమైన ఆంజనేయుడి దర్శనం దొరికిన ఫీలింగ్ వచ్చింది. క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా చాలా బాగుంది. మూవీలో ఒక 5-6 గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి. అప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటది, బాడీ మొత్తం వైబ్రేట్ అవుద్ది ఆ బీజిఎం వల్ల. అండ్ ఆ ఎపిసోడ్స్ నిజంగా చాలా బాగున్నాయి. సినిమాలో కొన్ని సీన్స్ ఇదివరకు చూసిన సూపర్ హీరో సీన్స్ లానే ఉంటాయి. అది కొంచెం జస్ట్ ఓకే అనిపించిన ఒక్కొక్క ఎలివేషన్ సీన్స్ ఉంటాయి, మామూలుగా ఉండవు అసలు క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అసలు. క్లైమాక్స్ కి జనాలు జై శ్రీరామ్, జై హనుమాన్ అని అరుస్తున్నారు. నేను మూవీకి నా ఫ్యామిలీతో వెళ్ళాను. ఆంజనేయుడిని చూపించినప్పుడైతే ఆ ఎపిసోడ్ మొత్తం నా కూతురు దండం పెడుతూనే ఉంది. అలా చూపించారు ఆ ఎపిసోడ్. మొత్తం రక్తం మరిగిపోయింది అసలు. విజువల్ ఫీస్ట్ అసలు. ప్రీ క్లైమాక్స్ లో హనుమంతుడి గురించి చెప్పే ఒక్క ఎలివేషన్ ఎపిసోడ్ ఉంటది, వేరే లెవెల్ అసలు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే తేజ సజ్జా గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా బాగా చేశారు ఆయన. అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. హీరోయిన్ అమృత అయ్యర్ కూడా చాలా బాగా చేశారు. విలన్ పాత్ర చేసిన ఆయన వినయ్ రాయ్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ గారి పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ అసలు. మంచి కిక్కిచ్చే పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆవిడ. వెన్నెల కిషోర్ గారు, సత్య గారు, గెటప్ శ్రీను గారు అందరూ బాగా చేశారు. మెయిన్ గా సముద్రకని గారి పర్ఫార్మెన్స్ అయితే గూస్ బంప్స్ అసలు. మిగతా వాళ్ళందరూ చాలా బాగా చేశారు. రాకేష్ మాస్టర్ కూడా ఉన్నారు మూవీలో, ఆయన కూడా చాలా బాగా చేశారు. ఇప్పుడు ఆయన ఉండి ఉంటే ఆయనకి చాలా మంచి పాత్రలు వచ్చాయి. మూవీలో అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. డైరెక్టర్ విషయానికి వస్తే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి కుడోస్. సినిమాలో హనుమంతుడిని చాలా పర్ఫెక్ట్ గా చూపించారు ఆయన. చాలా తక్కువ బడ్జెట్ లో చాలా పెద్ద సినిమా తీయటంలో ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ ఈజ్ ఆసమ్, సాంగ్స్ ఆర్ గుడ్. కానీ జై హనుమాన్ జ్ఞాన గుణసాగర్ సాంగ్ వచ్చినప్పుడైతే బ్రెయిన్ వైబ్రేట్ అవుద్ది, వల్లంతా కరెంట్ పూసిన ఫీలింగ్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ సినిమాకి. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓవరాల్ గా చెప్పాలంటే చాలా మంచి సినిమా ఇది. మన హిస్టరీ ఇది. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, హీ మ్యాన్ కాదు. దేర్ ఈజ్ ఓన్లీ వన్ సూపర్ హీరో, దాట్ ఈజ్ అవర్ హనుమాన్. క్లైమాక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా నచ్చింది సినిమా నాకు. సో ఇది ఫ్రెండ్స్, తేజ సజ్జా గారు నటించిన, ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్ లో వచ్చిన హనుమాన్ మూవీ రివ్యూ. జై శ్రీరామ్, జై హనుమాన్. ఫ్రెండ్స్, మీకు సోర్ ఎంటర్టైన్మెంట్స్ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సోర్ ఎంటర్టైన్మెంట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.